నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దైవ ముద్రాస్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవాళ మనం హనుమాన్ ముద్ర, గరుడ ముద్ర, దాంతోపాటు శంఖ ముద్ర ప్రాక్టీస్ చేద్దాం. సో హనుమాన్ ముద్రలో మీరు 2 బొటన వేళ్ళు లోపల పెట్టుకోవాలి. బొటన వేళ్ళ చుట్టూ మిగతా 4 వేళ్ళు పెట్టేసి ఒక పిడికిలి బిగించాలి. ఇలా బిగించిన పిడికిలి దీంతోపాటు నోటి నిండా గాలి తీసుకుని హనుమాన్ లాగా నోటి నిండా గాలి నింపుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా హోల్డ్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేసిన తర్వాత ఒకేసారి లోపలున్న గాలి మొత్తం గట్టిగా ఫోర్స్గా బయటికి వదలడానికి ట్రై చేద్దాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నోటి నిండా గాలి పెట్టుకోవడం వల్ల ఫేషియల్ స్కిన్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఏదైతే పింపుల్స్ కానీ, ముడతలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ గ్లో తగ్గిపోయి ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్లో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఫేస్ అంతా కూడా టైట్ అయ్యి ఏజ్ తక్కువ అయినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు ఒకేసారి గాలి బయటికి వదలడం వల్ల బాడీలో బిల్డప్ అయిపోయిన స్ట్రెస్ అదంతా కూడా ఒకేసారి బయటికి రిలీజ్ అవుతుంది. బాడీ, మైండ్ అంతా కూడా కైండ్ ఆఫ్ పీస్ అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తాను. ఇంత ముద్ర, నోటి నిండా గాలి తీసుకోవాలి, మెల్లగా చెయ్యి పైకి తీసుకెళ్ళి పైన ఒకేసారి గాలి వదలడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ విధంగా బాడీ అంతా కూడా గాలి రిలీజ్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఆ పీస్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని గమనించడానికి ట్రై చేసింది. సో ఒకటేసారి బాడీ అంతా స్ట్రెస్కి గురయ్యి ఒకేసారి స్ట్రెస్ అంతా తగ్గిపోతే బాడీ అనేది రిలాక్స్ అయిపోతుంది కంటిన్యూస్గా. నమస్తే, థ్యాంక్ యూ.